రాష్ట్ర వ్యాప్తంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సామాజిక సంస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన కోస్తాంధ్ర ప్రాంతీయ మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ రాగంపేటలో గల ఆల్ఫలా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలోని సమావేశం హాల్లో ఎంపీజే సందస్త్ కోస్తా ఆంధ్ర ప్రాంతీయ మహాసభ జరిగింది. కాకినాడ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హలీం అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ పాల్గొనగా, విశిష్ట అతిథులుగా ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచుక శ్రీనివాసరావు, లీగల్ అవేర్నెస్ వాచ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నటుకుల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ సభ్యులు హుసేన్, ఎండి ఇబ్రహం, రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ అబ్దుల్ కదీర్, రాష్ట్ర కోశాధికారి వలియా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఎంపీజేను మరింతగా బలోపేతం చేసే దిశగా సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచుక శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగ పరిధిలో మానవ హక్కులు ఉల్లంఘన, వాటి పరిష్కారాలపై వివరించారు. లీగల్ అవేర్నెస్ వాచ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నటుకుల శ్రీనివాసులు సమాచార హక్కుల చట్టం వివరాలను వివరించారు. సభ అధ్యక్షులు హలీం మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అందరికీ శాంతి, న్యాయం, సమానత్వం కోసం పోరాడుతుందని అన్నారు. కాకినాడ జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చాలా చురుకుగా సంస్థ పనిచేస్తుందన్నారు. అనంతరం 8 మంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పాత్రికేయులను ఘనంగా సత్కరించారు. అనంతరం 10 మంది కొత్త సభ్యులను ఎంపీజీలో చేర్చుకుని వారిని కండువాలతో ఎంపీజీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర, జిల్లా, సిటీ సభ్యులు షేక్ హుసేన్, అజహర్, ఎండి ఇమాన్ మొహిద్దీన్, షేక్ అబ్దుల్లా, మదీనా బాషా, షకీర్, సబీర్ ఉస్మాన్, ఫరూక్, బషీర్ సుల్తానా, షహేరా బేగం, గిరిజా, రమణి పెద్ద సంఖ్యలో ఎంపీజే సభ్యులు పాల్గొన్నారు. దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవసరాలకు వారిని దగ్గర తీసి వారి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కావాల్సిన కార్డులను, రేషన్ కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను మరియు వాటన్నిటిని ఇప్పించేందుకు మేము ప్రయత్నిస్తాము. మేము దాదాపు 38 శాఖలుగా రాష్ట్రంలో ఉండి మేము ఇదే ప్రయత్నంగా ప్రజల అవసరాల కోసం, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలను మేము తీరుస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రజల ఏదైతే వారి మౌలిక వసతులు ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని మనము పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము పనిచేస్తున్నాము. ప్రత్యేకంగా పీడితులు మా దగ్గరకు వస్తుంటారు. వారి అవసరాలను న్యాయ సలహాలు ఇస్తూ వారికి మన శాయశక్తుల వాళ్ళు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటామండి. ఈరోజు సమాజంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అది స్త్రీల రక్షణ కానివ్వండి, సమాజంలో అట్టడుగు బలహీన వర్గాలకు హక్కుల నిరాకరణ కానివ్వండి, కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట ఏ విద్వేషపు విషగాలు అయితే ఇక్కడ వీస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఎంపీజే సమాజం నుంచి నిర్మూలించదలిచింది. సమాజంలో ప్రతి ఒక్కరూ, అది స్త్రీలు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, అట్టడుగు వర్గాలు కానివ్వండి, తమ సంపూర్ణ హక్కులు పొందేలా, శాంతి ఇక్కడ నెలకొల్పేలా, న్యాయం ప్రతి వర్గానికి చౌకగా దొరికేలా ఎంపీజే కృషి చేస్తుంది. ఎంపీజే ఒక ప్రభుత్వేతర సంస్థ, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి ఆశయాలతో ముందుకు పనిచేస్తుంది. ఇది దేనికి కూడా అనుబంధ సంస్థ ఎంత మాత్రం కాదు. ఇది సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకున్న ప్రతి ఒక్కరి సంస్థ ఇది. అందుకు మేము ప్రజాస్వామ్యవాదుల్ని, చైతన్యవంతుల్ని, మల్టీ టాలెంట్ కలిగిన ప్రతి వ్యక్తిని కూడా మేము ఇందులోకి ఆహ్వానిస్తున్నాం. రండి, శాయశక్తుల ఈ సమాజ పునర్నిర్మాణానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఎంపీజే ఆశయాల్ని, లక్ష్యాన్ని మనం సాకారం చేద్దాం. కోస్తాంధ్ర ప్రాంతీయ మహాసభ సందర్భంగా ఎంపీజే అనేటువంటి సంస్థ సమావేశం అవడం జరిగింది. ఈ సందర్భంగా మరి మా యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఇంతకుముందు మీకు చాలా వివరంగా కొంతమంది తెలియజేశారు. మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సంస్థలో ఏ విధమైనటువంటి వర్గాలు, లింగ, మత భేదం లేకుండా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సమాన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో, మరి న్యాయం సరళంగా అందరికీ అందేలా చూడాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది ప్రస్తుతం 5 స్టేట్లలో పనిచేయడం జరుగుతుంది. మరి అందరికీ ధన్యవాదాలు.